CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. దట్స్ గుడ్. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పులితో సవాలు చేసి అడవికి వెళ్ళిపోయాడు. తిరిగి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా? డాడీ సారీ, ఐ డోంట్ విష్ ఎనీథింగ్ ఇల్ ఫర్ హిమ్. బట్ ఆఫ్టర్ ఆల్ అదొక పులి, ఇతను ఒక మనిషి. నువ్వు ఒక ఆడపిల్లవి, నేను నీ తండ్రిని. ఈ పరిస్థితిలో నన్ను ఏం చేయమంటావు? చెప్పమ్మా. కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం డాడీ, ఆయన తప్పక తిరిగి వస్తారు. నో, అలా ఛాన్సులు తీసుకునే అలవాటు నాకు లేదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఒక పని చెయ్యి, చైతన్య కుత్తం రాసి అతను నువ్వు కావాలనుకుంటే తక్షణం బయలుదేరమ్మను. పూలి, అడవి, పట్టుదల అన్ని వదిలేసి అతను నీ కోసం వస్తే మీ పెళ్లి తప్పక జరిపిస్తాను. క్షమించు ప్రీతి, నా ఆశయం నెరవేరకుండా నేను ఇక్కడి నుంచి రాలేను. చైతన్య, చనిపోయిన చెల్లెల కోసం పగ తీర్చుకుని నీకు ఎక్కువ. బ్రతికున్న నేనేమీ కానా? ఏమీ కావు. ఏమన్నా అయితే నా మీద ఆశలు పెట్టుకున్నందుకు అన్యాయం అయిపోతావు. సరే, నువ్వు రాకపోతే నేను వెళ్ళావు. ఇక్కడే నీతోనే ఉండిపోతాను. వద్దు ప్రీతి, అనుక్షణం మరణాన్ని ఎదుర్కొంటూ చివరికి ఏమైపోతానో నాకే తెలియని ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో. ఇక్కడ నేను వేటాడాలి లేదా వేటాడబడాలి, ఇదే నా ధ్యేయం. ఇలాంటి నాతో నువ్వు ఉండటం వ్యర్థం ప్రీతి. దయచేసి వెళ్ళిపో. నీ పట్టుదలకి నేను అభినందించాలో, అమాయకురాలైన ప్రీతి అవస్థకు దిగిలిపడాలో తెలియటం లేదు. చావు బతుకుల దోబూచులాటలో ఉన్న నేను ప్రీతిని బ్రతుకు వైపు మళ్లించడం తప్పంటారా? ఆమె నూరేళ్లు చల్లగా ఉండాలి. అంకుల్ అంకుల్ అంకుల్, ఏంటని? మా డాడీకి పెద్ద ఉత్తరం రాశాను గాలిపటం మీద. దీన్ని పంపిద్దాం, నాతో వస్తారా? అలాగే పదనాని. వద్దు బాబు, వాడు నిన్ను విసిగిస్తాడు. జీవితం కన్నానా? ఏం పర్వాలేదు. త్వరగా తీసుకునిరా బాబు. అలాగేనండి. మా డాడీకి రోజు ఉత్తరాలు రాస్తున్నావా? అవి పోయి చుట్టుకోమలు ఎరుకుంటాయి అనుకుని మా డాడీ రావట్లేదు మనతో కదా అంకుల్? నాని, నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగే అంకుల్. మళ్ళీ ఇరుక్కుపోయింది గాలిపటం. అవును, ఈ అంకుల్ ఏంటి ఇంకా రాలేదు? నాని, వెళ్ళు బాబు, లోనకెళ్ళు బాబు. ఆ తల్లి నిన్ను కాపాడాలి.
తోటయ్య తోటయ్య వెనక నుండి మిమ్మల్ని కాటపోతే ఏటేస్తాను బాబు, నన్ను మాత్రం కరిసేసింది. తోటయ్య, నా కోసం ప్రాణం ఇచ్చావా? నిన్ను పగవాడిని అనుకున్నాను. నీ మరణంతో తప్ప నీ మానవత్వాన్ని గుర్తించలేని అవివేకిని. నన్ను మన్నించు తోటయ్య, మన్నించు. నాని 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 చూసావా? పులి. తోటయ్య తోటయ్య! నాని ఎక్కడా? నాని బాబు, నాని ఎక్కడయ్యా? నాని 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 ఎక్కడంటే నానుస్తావేమిటయ్యా? నాని నాని కనిపించట్లేదండి. కనిపించట్లేదా? ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవునండి, నాని నిజంగా కనిపించట్లేదు. చెట్టు మీద కూర్చోబెట్టి అడవిలోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి నాని లేడు. అడవిలో ప్రతంగం గాలించాను. తవటయ్య చచ్చిపోతూ చెప్పాడు, నానిని పులి నా బిడ్డని చంపేశావా? నా బిడ్డని ఏం చేశావు? చెప్పు. నా బిడ్డని ఏం చేశావు? చెప్పు. నాని వాళ్ళ తప్పకుండా ఇంటికొస్తాడు. వాడికి ఇష్టమైన కూర చేశాను. ఏం పూర్ణిమ గారు, కులాసా? మీ వాడి కోసం పిచ్చెక్కిపోయి అలమటిస్తున్నట్టున్నారు. మీ వాడిని పులి తినేలేదండి, నా దగ్గరున్నాడు. కానీ మీ వాడు మీకు కావాలనుకుంటే మీరు ఒక చిన్న సాయం చెయ్యాలి. ఇదిగో, ఈ విషయం కాస్త ఎలాగైనా చైతన్య చేతి తినిపించాలి. అలా అనకండి, పాపం నాని మీకోసం బెంగ పెట్టుకున్నాడు. నా సంగతి చైతన్యతో చెప్పినా, నాని నా దగ్గర ఉన్నాడని చెప్పినా నాని ఉండడు. వస్తా.
పోతే నాకే, పోతే పోనీ. నా నాని నాకు కావాలి, నా నాని నాకు కావాలి, నా నాని నాకు కావాలి. ఇది పాపం కదూ, చైతన్యాన్ని చంపిస్తావా? అసలు నాని నా అడవిలో వదిలేసింది చైతన్యగా. చైతన్య పోతే నాకే, నా నాని నాకు ముఖ్యం. నాని నా కోసం కలవరిస్తున్నాడు, నాని నా కోసమే కలవరిస్తున్నాడు. ఎవరు పోతే నాకే, నా నాని నాకు ముఖ్యం, నా నాని నాకు కావాలి. చేస్తున్నావు? నాని కనపడలేదని దిగులు పడుతున్నావా? ఏం పర్వాలేదు, నాని తప్పకుండా వస్తాడు. అన్నం తిను, నీకోసమే తీసుకొచ్చాను. ఎన్నాళ్ళు బెంగతో భోజనం మానేస్తావు? నువ్వు తింటే నాని తిన్నట్టు ఉంటుంది నాకు. తిను బాబు, తిను, తొందరగా తిను. ఇలాంటి దుర్మార్గుడికి దయతో అన్నం తీసుకొచ్చారమ్మా. మీ నాని తప్పక దక్కుతాడమ్మా, తప్పక దక్కుతాడు. దక్కకపోతే నేను చచ్చి మీ కడుపు నానినే పుడతానమ్మా, నానినే పుడతాను. తింటానమ్మా, తింటాను. ఎంత ధైర్యరా నా చేతి అన్నం తింటానికి? నా బిడ్డని పులి వాత పెట్టిన రాక్షసుడివి. నేను పట్టించిన అన్నం తినడానికి తినలేదు నీకు. పో, ఇక్కడ పచ్చి మంచి నీళ్ళు తాగే అర్హత కూడా లేదు నీకు. పోరా, నీ మొహం చూపించకు. నా నాని రాడు, ఇక నా నాని నాకు లేడు. క్షణకాలం పాటు నా బిడ్డని కాపాడుకోవడానికి మరో తల్లి బిడ్డని చంపాలనుకున్నాను. భగవంతుడా, నన్ను క్షమించు. అమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా, ఆకలేస్తుందమ్మా. కుంకుమ చేదు, కన్నీరు ఉప్పు. ఎన్ని రోజులు ఇలా చచ్చిపోతున్నానమ్మా. ఇంటికెళ్దా, ఇంటికెళ్ళి ఫోన్ చేద్దు కానీ తమ్మా. ఆకలి వేస్తుందమ్మా, ఇంటికెళ్దా, నువ్వు పెడతాను. ఎక్కడ? ప్రీత? అవును, మా అమ్మాయి ప్రీతి. నీతో మాట్లాడతాను వచ్చి నెల రోజులైంది. ఎక్కడుంది? వచ్చిన రోజునే వెనక్కి వెళ్ళిపోమన్నానే. నన్ను పట్నం రమ్మందే, రాలేనన్నాను.
కోపంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? నీ దగ్గర లేక నా దగ్గర లేక ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందంటావు? నేను అనుకున్నదంతా అయిందన్నమాట. నువ్వు నీ పట్టుదలతో పట్నం రానన్నావు. ప్రీతి నాకు మొహం చూపించలేక ఈ అడవిలో ఏ పులికో. నో, అలా అయి ఉండదు. కాకపోతే ఎక్కడుంది ప్రీతి? ఏమైంది? నిన్ను చూడాలని వచ్చిన పాపానికి నీ చెల్లెలు బలైంది. నీతో బ్రతకాలని వచ్చిన ప్రీతిని కూడా బలి చేసావా? ఇంత అసమర్థుడివి, నీకెందుకు ఇంత లేచి పంతాలు పట్టి? నువ్వు పులిని చంపలేకపోయినా నిన్ను నమ్ముకున్న మనుషులు మాత్రం బాగానే చంపుతున్నావు. చీచి! జిలుగు కల్లో గుక్కెడు కొట్టి జోడుగా ఒక గోవను ఓహో పట్నం ద్వారా తోక ముడిసేసేవా? వెళ్ళిపో వెళ్ళిపో. ఇక్కడ బతకడం నీ వల్ల కాదు. ఇంకా బతకాలనుకున్న మా అన్న ఊరుకోడు, చంపేస్తాడు. మా అన్న సత్తా నీకు తెలిసినట్టు లేదు. పులి పులి మడిసి మాంసం తినే పెద్ద పులి ఈ అడవిలో ఎక్కడా లేదు. మా అన్నే ఆపట్టు అయిపు లేకుండా చేసేస్తాడు. నన్ను కొట్టాడు బోంగరా, ఏటైపోన్నాడు. జమాల్ ఆడి చెల్లి నీలి కొలువులో పడి కాలి బూడిదైపోయింది. మా అన్న తలమే నువ్వు పట్టుకోగలిగావా? నీళ్ళు పెద్ద పొగుతానిచ్చాడా కొనిలోకి? మా అన్న పట్టుకోబోతే సీతమ్మూరులో పరిగెత్తగలి నిప్పుల్లో దూకేసింది. జమాల్
ఇదిగో నీ నీళ్ళని పట్టును పెట్టుకున్న పాపాత్ముడు వీడే. ఏం చేస్తావు వచ్చి? బాస్ నాకు
తెలీదండి. నిజంగా నాకు తెలీదండి. అతను ఉండేది మాత్రం అడవి చివరన. చూడు, పులిని చంపిన చైతన్య ఇక్కడికి వచ్చి తీర్తాడు. వచ్చిన వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. బీ కేర్ఫుల్.
అబ్బా, ఎంత ప్రీతి! ఎవరు నువ్వు? నేనా? పూర్ణిమను విధవరాల్ని చేసింది నేనే. నిన్ను బండ దొల్లించి చంపబోయింది నీ జీపు, బ్రేకులు, నీ గెస్ట్ హౌస్ లో పులి బొబ్బలు, నీ చెల్లెలు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్, అడవిలోకి వచ్చింది నీ చెల్లెల్ని. నాని నా దగ్గరే ఉన్నాడని నీకు విషం పెట్టించాలని ప్రయత్నించింది నేనే. చివరకు మా కండగా ఉన్న పెదబొగతాన్ని చంపించావు. అందుకే And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.